గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 17 నుండి 23 మార్చి వరకు గల కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. నెక్స్ట్, త్రినేత్ర యాప్ 2.0ను ఉత్తరప్రదేశ్లో పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుమానితుల గుర్తింపు, ముఖ గుర్తింపు మరియు నేర సంబంధిత దర్యాప్తు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డేవిడ్ను అమెరికాలోని టెక్ కంపెనీ రూపొందించింది. కోడింగ్, డీబగ్గింగ్ మరియు యాప్లు మరియు వెబ్సైట్లను కూడా అభివృద్ధి చేయగల సామర్థ్యం కలిగి ఉందని కంపెనీ తెలిపింది. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హిమాచల్ ప్రదేశ్లో మిషన్ 414 ప్రచారాన్ని ప్రారంభించింది. గత లోక్సభ ఎన్నికల్లో 60% కంటే తక్కువ పోలింగ్ నమోదైన 414 పోలింగ్ స్టేషన్లలో అధిక ఓటింగ్ శాతాన్ని లక్ష్యంగా చేసుకుంది. నెక్స్ట్, భారతదేశం మొట్టమొదటి 3F ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్, సిషెల్స్లో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ లామిటియే 2024 10వ ఎడిషన్ భారత సైన్యం మరియు సిషెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్య ఉమ్మడి ఎక్సర్సైజ్ మార్చి 18 నుండి 27 వరకు సిషెల్లో నిర్వహించబడుతుంది. నెక్స్ట్, కాశ్మీర్ శ్రీనగర్లో మొట్టమొదటి ఫార్ములా 4 కార్ రేస్ షోను నిర్వహించింది. నెక్స్ట్, 10 ఉత్తమ చీజ్ డిజర్ట్ల జాబితాలో రసమలై నెంబర్ 2 స్థానంలో ఉంది. నెక్స్ట్, WPL 2024 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి తొలి WPL టైటిల్ను కైవసం చేసుకుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఇండియాస్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL 2024 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. నెక్స్ట్, అగ్నిపర్వతం పేలడంతో దక్షిణ ఐర్లాండ్లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. నెక్స్ట్, PWD కేటగిరీలో శీతల్ దేవిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ ఐకాన్గా ప్రకటించారు. నెక్స్ట్, కోటాక్ మహీంద్రా బ్యాంక్ వన్ కోటాక్ అధ్యక్షుడిగా జైదీప్ హన్సరాజ్ను నియమించింది. నెక్స్ట్, CBSE కొత్త చీఫ్గా సీనియర్ బ్యూరోక్రాట్ రాహుల్ సింగ్ నియమితులయ్యారు. నెక్స్ట్, తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్గాను, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గాను రాజీనామా చేశారు. నెక్స్ట్, జాంకే ప్రభుత్వం పహారీలు కొత్త తెగలకు 10% రిజర్వేషన్లు ఆమోదించింది. నెక్స్ట్, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా తోడూరు మడబూసి కృష్ణను సంగీత కళానిధి 2024 అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా దాదాపు 100 జైళ్లను ఈట్ టు రైట్ క్యాంపస్గా ధృవీకరించింది. ఈట్ టు రైట్ ఇండియా ఉద్యమంలో భాగంగా సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన ఆహార పద్ధతులను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండోర్ అథ్లెటిక్స్ స్టేడియం మరియు ఇండోర్ జల కేంద్రాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, అక్టోబర్లో బృహస్పతి చంద్రుల్లో ఒకటైన యూరోపాకు బాటిల్లో సందేశాన్ని తీసుకెళ్లనున్న నాసా. నెక్స్ట్, స్టార్టప్ మహాకుంభ్ 2024 మార్చి 18 నుండి 20 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించారు. ఈ ఈవెంట్లో స్టార్టప్లను వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు మరియు కార్పొరేట్ భాగస్వాములతో కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, పాలిస్ గ్రాండ్ ప్రిక్స్ విజేతలు అఖిల్ షిరాన్ మరియు అనిల్ బన్వాలా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో అఖిల్ స్వర్ణం సాధించాడు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో అనీస్ స్వర్ణం సాధించారు. నెక్స్ట్, ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్సభ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. నెక్స్ట్, గగన్యాన్ సిబ్బందికి అవసరమైన స్నేహితుడిగా సఖీ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ బహుళ ప్రయోజన యాప్ను అభివృద్ధి చేసింది. ఇది గగన్యాన్ స్పేస్ ఫ్లైట్ మిషన్లో వ్యోమగాములు అనేక రకాల పనులను నిర్వహించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, ఎన్విడియా ప్రాజెక్ట్ గ్రూట్ జర్నలిస్ట్ రోబోట్ 00 టెక్నాలజీ అనే కొత్త ప్లాట్ఫామ్ను ప్రకటించింది. నెక్స్ట్, డోర్నియర్ 228 విమానాలను కొనుగోలు చేయనున్న గోయనా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL తయారు చేసిన 2 డోర్నియర్ 228 విమానాలను భారతదేశం నుండి కొనుగోలు చేయాలని గయానా డిఫెన్స్ ఫోర్స్ యోచిస్తుంది. నెక్స్ట్,
ట్రోపికల్ సైక్లోన్ మెగాన్ ఆస్ట్రేలియాను తాకింది. దీనివల్ల మెగా రెయిన్ బాంబ్ ఏర్పడింది. గరిష్టంగా 130 కిలోమీటర్లు పర్ గంట వరకు గాలులు మరియు 24 గంటల వర్షపాతం, మొత్తం 200 mm కంటే ఎక్కువ. నెక్స్ట్, పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో సైన్యం అపాచే అటాక్ హెలికాప్టర్స్ మొదటి స్క్వాడ్రన్ను ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఆర్మీస్ న్యూ ఎలైట్ టెక్ యూనిట్ స్టీగ్ సిగ్నల్ టెక్నాలజీ ఇవాల్యూషన్ అండ్ అడాప్షన్ గ్రూప్ స్టీగ్ రక్షణ కోసం AI, 5G, 6G వంటి అధునాతన సాంకేతికతలను పరిశోధించడం మరియు అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. విద్యా సంస్థలు మరియు పరిశ్రమలతో సహకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్ మరియు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అదనపు బాధ్యతలను అప్పగించారు. నెక్స్ట్, టి ఆర్మ్స్ట్రాంగ్ జాన్సన్ క్యూబాకు భారత తదుపరి రాయబారిగా నియమితులయ్యారు. రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్, పూనావాలా ఫిన్కార్ప్ సీఈఓగా అరవింద్ కపిల్ నియమితులయ్యారు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్ డీజీపీగా వివేక్ సహాయ్ నియమితులయ్యారు. నెక్స్ట్, అలహాబాద్ హైకోర్టులో 5 అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. నెక్స్ట్, P&G ఇండియా సీఈఓగా కుమార్ వెంకట సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. నెక్స్ట్, ప్రముఖ జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ కిన్ సెంట్రిక్ బెస్ట్ ఎంప్లాయర్ 2023గా గుర్తింపు పొందింది. నెక్స్ట్, నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామదాస్ కన్నుమూశారు. నెక్స్ట్, నాసా వ్యోమగామి అపోలో చంద్ర మిషన్ కమాండర్ టామ్ స్టఫోర్డ్ మరణించాడు. నెక్స్ట్, కేరళ సాహితీవేత్త ప్రభా వర్మ సరస్వతి సమ్మాన్ను అందుకున్నారు. నెక్స్ట్, జొమాటో ఇంట్రడ్యూసింగ్ ప్యూర్ వెజ్ మోడ్. నెక్స్ట్, ప్రఖ్యాత భారతీయ నృత్యకారిణి డాక్టర్ ఉమా రేలును మహారాష్ట్ర గౌరవ అవార్డుతో సత్కరించారు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశ రాజధానిగా దిల్లీ, ఇది వరుస 4వసారి. ప్రపంచంలో అత్యంత కాలుష్యంతో నిన్న మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగుసరాయ్ నిలిచింది. భారత్ 3వ స్థానంలో 54.4 మైక్రోగ్రాములు ఘనం మీటర్కు చొప్పున నిలిచింది. 2వ స్థానంలో 73.7 మైక్రోగ్రాములతో పాకిస్తాన్, మొదటి స్థానంలో 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ ఉంది. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి భారతదేశంలో 2 గ్రీన్ హైడ్రోజన్ హబ్ల అభివృద్ధికి MNRE మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ మార్చి 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ప్రకారం భారత్ ర్యాంకు 126. ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. నెక్స్ట్, 20 మార్చి రోజు నెక్స్ట్ వరల్డ్ ఓరల్ హెల్త్ డే. నెక్స్ట్, వరల్డ్ స్పారో డే. థీమ్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్, భారతీయ బిలియార్డ్స్ మరియు ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్ పంకజ్ అద్వానీ బిలియార్డ్స్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. చైనాలోని షాంగ్రావ్ సిటీలోని వరల్డ్ బిలియార్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించారు. నెక్స్ట్, యూకేలో ఉదయ్ భాటియా అండ్ మానసి గుప్తా డయానా అవార్డును గెలుపొందారు. నెక్స్ట్, ఇండియా US జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ టైగర్ ట్రయంఫ్ 2024 HCADR కార్యకలాపాలను నిర్వహించడానికి మరియు రెండు దేశాల సైన్యాల మధ్య టీం వర్క్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్, తీవ్రంగా అంతరించిపోతున్న సాంగ్ బర్డ్ బుగూన్ లియోసిచ్ల కోసం భూమిని విరాళంగా ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్లోని బుగున్ తెగ. నెక్స్ట్, యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే సందర్భంగా భాషా నెట్ పోర్టల్ను ఆవిష్కరించేందుకు నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్, భారతదేశం నౌకాదళం మరియు IIT ఖరగ్పూర్ సంయుక్తంగా R&D సాంకేతిక అభివృద్ధి మరియు కొత్త ఆవిష్కరణల కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మరియు ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ వ్యవసాయ సాంకేతికత పద్ధతులను పెంపొందించే చర్యలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్, నో యువర్ క్యాండిడేట్ మీ అభ్యర్థిని తెలుసుకోండి యాప్ అనేది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్ర గురించి పౌరులు తెలుసుకోవడంలో సహాయపడడానికి భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన మొబైల్ అప్లికేషన్ ఇది.
నెక్స్ట్ ఎయిమ్స్ రాయ్పూర్ ఈసీహెచ్ఎస్తో ఒప్పందంపై సంతకం చేశాయి. ఇది రెండవ ఎయిమ్స్ హాస్పిటల్. మొదట ఎయిమ్స్ భోపాల్ చేసింది. దీని ద్వారా మాజీ సైనికులకు ఆరోగ్య సేవల కోసం సంతకం చేసింది. ఈ ఒప్పందం మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య సేవలు మరియు అత్యవసర సంరక్షణను అందిస్తుంది. నెక్స్ట్ ఉత్తమ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్ రక్షా మంత్రి టోపీ 2022 గాను కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ పూణే బెస్ట్ కమాండ్ హాస్పిటల్గా ఎంపికైంది. రెండవ స్థానంలో కమాండ్ హాస్పిటల్ సెంట్రల్ కమాండ్ లక్నో ఉంది. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మానవ అక్రమ రవాణాను నిరోధించడం మరియు అక్రమ రవాణాకు గురైన మహిళలను రక్షించడం కోసం కలిసి పనిచేయడం ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యాలు. నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్ వాచ్తో డబ్బు చెల్లించడానికి కొత్త మార్గాన్ని ఆవిష్కరించింది. నెక్స్ట్ తమిళనాడు మర్చెంటైల్ బ్యాంకు మరియు డీసీబీ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానాలు విధించింది. నెక్స్ట్ కేకే బిర్లా ఫౌండేషన్ ప్రముఖ కవి ప్రభావర్మను రౌద్ర సాహిత్య నవలకు గాను 2023 సంవత్సరానికి 33వ సరస్వతి సమ్మాన్కి ఎంపిక చేసింది. నెక్స్ట్ ఐరిష్ ప్రధాని లియో వరద్కర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ గేమ్ల 3వ ఎడిషన్ 2024 నాగాలాండ్లో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ COP28 అధ్యక్షుడు డాక్టర్ సుల్తానా ఆల్ జాబర్ సెరావిక్ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ 21 మార్చ్ 2024 వరల్డ్ పోయట్రీ డే. నెక్స్ట్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్ డే. నెక్స్ట్ వరల్డ్ ఫారెస్ట్ డే. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క 4వ ఎడిషన్ స్టార్టప్ ఫోరం న్యూఢిల్లీలో జరిగింది. సభ్య దేశాల మధ్య ప్రారంభ పరస్పర చర్యలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలను అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం, ఉద్యోగ కల్పనను ప్రోత్సహించడం మరియు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి యువ ప్రతిభావంతులను ప్రేరేపించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలో యుఎస్లో జరిగిన ప్రతిష్టాత్మక గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్లో మొట్టమొదటి ఇండియా పెవిలియన్ ప్రారంభించబడింది. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్లో కొత్త ఏఐ చీఫ్ ముస్తఫా సులేమాన్. డీప్ మైండ్ సహా వ్యవస్థాపకుడిగా పేరుగాంచిన సులేమాన్ ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచడానికి మైక్రోసాఫ్ట్లో చేరారు. మైక్రోసాఫ్ట్ ఇటీవల మాజీ గూగుల్ డీప్ మైండ్ సీఈఓ ముస్తఫా సులేమాన్ నేతృత్వంలో కొత్త ఏఐ యూనిట్ ఏర్పాటును ప్రకటించింది. నెక్స్ట్ సిఏజీ అండ్ ఐఐటి ఢిల్లీ ఆడిట్లో సాంకేతికతను ఉపయోగించడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ ప్రపంచ వాతావరణ దినోత్సవం 23 మార్చ్ 2024 యొక్క థీమ్ అట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్. నెక్స్ట్ మ్యాటర్స్ డే అమరవీరుల దినోత్సవం మార్చి 23న దేశం యొక్క 3 వీర అమరవీరుల జ్ఞాపకార్థం జరుపుకుంటారు. స్వాతంత్ర సమరుడు భగత్ సింగ్, అతని సహచరుడు శివరాం రాజుగురు మరియు సుఖ్దేవ్ థాపర్లను బ్రిటిష్ వారు ఉరితీశారు. నెక్స్ట్ బీనా అగర్వాల్ మరియు జేమ్స్ బోయిస్ మొదటి గ్లోబల్ ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డు గిరా 24 గెలుచుకున్నారు. నెక్స్ట్ రిచర్డ్ స్లైమాన్ మొదటి పంది కిడ్నీ మార్పిడిని అందుకున్నాడు. మసాచ్యూట్స్ జనరల్ హాస్పిటల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా మార్పు చెందిన పందు కిడ్నీ మార్పిడిని శస్త్రవైద్యులు సజీవ మానవునికి చేశారు. మార్పిడిని పొందిన మొదటి వ్యక్తి అయ్యాడు ఇతను. నెక్స్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా అదాని టోటల్ ఎనర్జీస్ భారతదేశం అంతటా ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఛార్జింగ్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేయడానికి అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. నెక్స్ట్ లెబనాన్లోని బీరూట్లో జరిగిన WTT ఫీడర్ సిరీస్లో జి సత్యన్ పురుషుల సింగిల్స్ ట్రోఫీని గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడిగా నిలిచాడు. నెక్స్ట్ భారతదేశం మరియు బ్రెజిల్ గురువారం తమ మొదటి 2+2 రక్షణ మరియు విదేశాంగ మంత్రుల సంభాషణలో ఇంధనం, కీలకమైన ఖనిజాలు, సాంకేతికత మరియు తీవ్రవాద నిరోధక రంగాలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం ఈ చర్య లక్ష్యం. నెక్స్ట్ 3వ భారతీయ ఓపెన్ జంప్స్ పోటీల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో కేరళకు చెందిన నయనా జంప్ 6.67 మీటర్ల మార్కుతో బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాంగ్ గ్యాల్పో అవార్డును అందుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారంను అందుకున్న మొదటి భూటానియేతర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎంవి రావును ఎన్నుకుంది. నెక్స్ట్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నవీన్ జిందల్ బాధ్యతలు స్వీకరించారు.
నెక్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ FIEO కొత్త అధ్యక్షుడిగా అశ్విని కుమార్ ఎన్నికయ్యారు. నెక్స్ట్ SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ మరియు టైటాన్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో టైటాన్ కార్డును సగర్వంగా అందజేస్తుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసులలో ప్రముఖ ప్లేయర్ అయిన పాలసీ బజార్ PBPay ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఆవిష్కరించింది. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పతాకాధారిగా శరత్ కమల్ టు బి ఇండియన్ ఫ్లాగ్ బీరర్గా ఎంపికయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.